మోడీ గారికి వారసులు ఎవరో అంటూ రాయిటర్స్కి సంబంధించి శ్రీతామా బోసట ఓ జర్నలిస్టు, అందులో రాయిటర్స్లో వచ్చినటువంటి ఒక వార్తా కథనం ప్రకారం చూస్తే ముందేమో అమిత్ షా ఉన్నారు, నెక్స్ట్ ఫడ్నవీస్ ఉన్నారు, నెక్స్ట్ చంద్రబాబు ఉన్నారు, ఆ తర్వాత లోకేష్ గారిని పెట్టారు. దీనిపైన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏమన్నారో ఒక్కసారి వినిపించండి. రైట్, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఓ ఛానల్ విశ్లేషణలో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను అలాగే ప్రసారం చేశాను, వారి అనాలిసిస్ అందరూ వినాలని. ఇక్కడ ఏంటంటే శేఖర్ రెడ్డి గారు, మోడీ గారికి నెక్స్ట్ ఎవరు వారసుడిగా రాబోతారంటే ఈ పేర్లతో పాటు లోకేష్ పేరు కూడా చెప్పించి ప్రధానంగా రాయిటర్స్ వంటి వార్తా సంస్థ అది, అందులో ఒక జస్టిఫికేషన్ కూడా ఇచ్చారు. గూగుల్ డేటా సెంటర్ని ఆయన తెచ్చారంటే విశాఖకి, కాబట్టి మోడీకి వారసుడు లోకేష్ గారేట. జస్టిఫికేషన్ వాళ్ళు రాసినటువంటి కారణం. సార్ ఒక విషయం, పాపం పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు సార్? పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగింది సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కూడా చేరుస్తారా ప్రధానమంత్రి రేసులో? అంటే ఏంటి సార్, పవన్ కళ్యాణ్ గారు కూటమిని తీసుకొచ్చిన అతను, 100% స్ట్రైక్ రేట్ వచ్చిన అతను, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్న అతను, అసలు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు రాయిటర్స్ రాయలేదు? ఐఎమ్ క్వశ్చనింగ్ దెమ్. రాయాలి కదా? రాయలేదు సార్, రాయలేదు, వదిలేండి సార్, దాని గురించి మాట్లాడు. సార్ మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా మొన్న కథనం వచ్చింది సార్, చంద్రబాబు నాయుడు గారికి ఒక బిరుదు ఇచ్చారు సార్, బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అని. 1,77,00,000 అత్యంత ఖరీదుగా కొన్నటువంటి బిరుదు సార్ అది. 1,77,00,000 ఇచ్చి టైమ్స్ ఆఫ్ అదే బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా తీసుకున్నాను సార్. బేసికల్గా కొన్ని సంస్థలు, మీ సాక్షి సంస్థ ఉందనుకోండి, సాక్షికి వెన్నుపోటు పొడిచేవన్నీ బ్లాక్ షీప్ అంటారు సార్, లేకపోతే ఇంకో సంస్థకి వెన్నుపోటు పొడిచేవని బ్లాక్ షీప్ అంటారు సార్. రైటర్స్లో బ్లాక్ షీప్ ప్లేస్లో ఎల్లో షీప్ వచ్చినట్టుంది సార్, ఎల్లో షిప్ వచ్చినట్టు సార్. లేకపోతే సార్ రైటర్స్ అనే కథనం ఎల్లో షిప్స్ ఎలా చుచ్చుని పడతారు, కొన్ని విత్తనాలు వేస్తారు సార్. చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు సార్ కొన్ని వ్యవస్థలో కొన్ని విత్తనాలను చొప్పించడం. ఎంతలా అంటే సార్, ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కియా వెళ్ళిపోతుంది అని చెప్పి రాసింది సార్, ఇదే రైట్. ఎక్సలెంట్, కరెక్ట్. కియా వెళ్ళిపోతుందని రాసిందా, రాయలేదా? అవును. కియా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఆపరేషన్స్ హెడ్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడు, మేము ఎక్కడికి పోవట్లేదురా ముర్రో, మీరేంది మా గురించి రాస్తారు అని చెప్పేసి మాట్లాడారు. దాంట్లో ఒక తమ జాతి రత్నాన్ని ప్రవేశపెట్టారా రైటర్స్ అనేది బయటపడిన విషయం. జాతి రత్నం అంటే తెలుసు కదా, జాతి రత్నం. ఇప్పుడు కొంతమంది ఎల్లో షిప్ జాతి రత్నంతో రైటర్స్ వంటి సంస్థలోనే రాయించిన ఘనత వెళ్ళదు సార్. రైటర్స్ అనేది ఏ వ్యవస్థలో వెళ్ళి చూపించలేదు సార్, ప్రతి వ్యవస్థని భ్రష్టు పట్టించినటువంటి విధానం చంద్రబాబు నాయుడు గారు. సో నేను అడుగుతున్నాను సార్, రైటర్స్ కథనం రాసింది అంటే సార్ ఎవరి దగ్గరికైనా ఆంధ్ర రాష్ట్రంలోకి పోదాం సార్, లేకపోతే దేశంలోకి పోదాం సార్, లేకపోతే ఆర్నబ్ కోసం కడిగి పోదాం సార్. ఇంకా బాగా మీరు కావాలనే ఆర్నబ్ని తీసుకొస్తున్నారు. ఈ విషయం పైన చర్చ పెడితే మళ్ళీ టీడీపీ వాళ్ళు వెళ్ళగలరా సార్? సార్ ఆయన ఎంటీ చేరి పెట్టి మాట్లాడతారు కదా సార్, పాపం. వెళ్తే ఓ బాధ, వెళ్ళకపోతే ఓ బాధ. ఎందుకు సార్ సార్ లేనిది మనకు ఆపాదించుకోవటం ఎందుకు? పక్కన వాళ్ళ చేత వెళ్తే ఓ బాధ, వెళ్ళకపోతే ఓ బాధ. ఎలా అయినా సరే మనల్ని ఫసక్కే. ఆర్నబ్ దగ్గరికి ఇది వెళ్ళింది అనుకో సార్, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ రప్పే. మొన్న సరిపోలేదు సార్, సో ఏం చేశాడు నేను అడిగాను సార్. సొంత శాఖలో పీకలేని అతను మోడీ గారికి వారసుడు అవుతారా? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, సో మాకు నచ్చకపోయినా మా దేశ ప్రధానమంత్రి ఆయన మీద మాకు గౌరవం ఉంది. సో నారా లోకేష్ గారిని నరేంద్ర మోడీ గారితో నితీష్ కుమార్ గారి ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు లోకేష్ గారు అక్కడ ఎవరినో ఒక మంత్రినో ముఖ్యమంత్రినో ఎవరినో నేను పరిచయం చేసుకున్నాను, నేను పలానా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని, పలానా ముఖ్యమంత్రి కుమారుణ్ణి అని నేను పరిచయం చేసుకున్నాను, ఆయన మీ రాష్ట్రం చాలా బాగా డెవలప్ అవుతుందయ్యా అని నాతో అన్నారు అని మొన్న ఏదో మీటింగ్లో చెప్తున్నారు. అంటే ఈయన ఎవరో తెలియదు, లోకేష్ అనే వ్యక్తికి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి లోకేష్ అనే వ్యక్తే తెలియదు, ఈయన ప్రధానమంత్రి అవుతారని రాయిటర్స్ రాస్తారు. అది లోకేష్ గారు చెప్తున్నారు. అద్భుతమైన విషయం సార్, ఈయనెవరో తెలియదు కానీ రాష్ట్రం బాగుపడిపోతుంది. ముఖ్యమంత్రి కొడుకు విద్యాశాఖ మంత్రి, డిఫాక్టో సీఎం, షాడో సీఎం, కానీ ఏం తెలియదు కానీ రాష్ట్రం బాగుపడిపోతున్నారు అతను చెప్పడం, ఇతను మనకు చెప్పడం. నేను ఇంతకుముందు చెప్పాను కదా సార్, వినే వాళ్ళు ఉండాలి కానీ చైనా వాళ్ళు కూడా చంద్రబాబు కట్టారని చెబుతారు. భాషా గారు కంక్లూడ్ చేయండి సార్. విషయం ఏంటంటే రైటర్స్ ఇలా రాయడం అది చూశాక ప్రజలు నవ్వుతున్నటువంటి పరిస్థితులు. అంటే నేను అదే పనిలో ఉన్నాను, వస్తున్నాయి రివ్యూస్ 1 by 1 వస్తున్నాయి. విషయం ఏంటంటే మేడం ఎవరైతే ఇది రాశారో ముందుగా ఆ మేడం ఎందుకని రాశారు? ఇప్పుడు ఆమె గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చారు కాబట్టి ప్రధానమంత్రి గారికి వారసుడు అని చెప్పేసి ఒకవేళ ఆమె రాస్తే మరి ఆమె జర్నలిజాన్ని ఒకసారి మనందరం శంకించవలసి వస్తుంది. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖలకి ఆయన న్యాయం చేశాడు.
అన్నది కదా చూసుడు. అవును, ఆయన ప్రజలకు ఇంతవరకు ఏం చేశారు అన్నది కదా చూసుడు. అదే కదా ఆయన ఎన్నిసార్లు గెలిచాడని కదా చూసుడు. అదే కదా పారామీటర్, ఎన్నిసార్లు ఎంత మెజారిటీతో గెలిచాడని కదా చూడడం. అదే కదా కొలమానం. ఆయన గెలిచిందే మొదటిసారి కదా సార్ ఎమ్మెల్యేగా కాదా? అంటే నేను తప్పు మాట్లాడుతున్నానా? ఆయన మొదటిసారి గెలిచారు, రెండోసారి మంత్రి అయిండు. అంటే ఈ అదృష్టం మొదటిసారి గెలిచి రెండోసారి మంత్రి. అదృష్టం ఎవరికి రాదు ఇది. సార్ గెలవకున్నా కూడా మంత్రి అయ్యాడు. మంత్రి అయిండు. ఒకసారి గెలిచి రెండు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి 2 సార్లు మంత్రి అయిండు. అంటే మొదటిసారి గెలవకుండా దొడ్డిదారిన మంత్రి అయిన వ్యక్తి ప్రధానమంత్రి గారికి వారసుడు అని ఆ మేడం రాయడము, Right. మనము దాని మీద డిస్కషన్ చేయడం అంటే ఇది మన అదృష్టం అండి. పూర్వజన్మలో మీరు నేను ఈయన అందరూ కలిసి చేసుకున్న అదృష్టం ఇది. రైట్. సురేష్ గారు, సమయం మించిపోయింది, మళ్ళీ మీకు అవకాశం ఇవ్వలేకపోతున్నా, సారీ అండ్ థ్యాంక్స్.